శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానాం హస్తేనైకేన పద్మం స్థితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాషాకుందేందు శంఖస్ఫటికమణినిభా భాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమశ్శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. బృహదారణ్యకం 3వ బ్రాహ్మణంలో 3వ మంత్రాన్ని ప్రారంభిద్దాం. అధః ప్రాణమూచుః త్వం స ఉద్గాయ ఇతి తథేతి తేభ్యః ప్రాణ ఉదగాయద్యః ప్రాణే భోగస్తం దేవేభ్యః అగాయతు యత్కల్యాణం జిఘ్రతి తదాత్మనే తే విదుః అనేన వై న ఉద్గాత్రే త్యేష్యతి ఏష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విద్యన్ సయః స పాప్మా యదేవేదమ ప్రతిరూపం జిఘ్రతి సయేవ స పాప్మా. ఇక్కడ వాగ్దేవత స్వార్థంతో ఉద్గానం చేయటం వలన దేవతలకు అసురుల్ని జయించేటువంటి శక్తి రాలేదు అన్నటువంటి ఆలోచనతో జపమంత్రాల్లో ప్రకాశింపబడేటువంటి దేవత వాగ్దేవత కాదు అని వాళ్ళు గ్రహించారు. గ్రహించి అసురుల్ని జయించడం కోసం ఘ్రాణ దేవతను ఉద్గానం చెయ్యమని కోరారు. ఘ్రాణం అంటే ముక్కు. ఇది వాయువుల ద్వారా లోపలికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ అథః ప్రాణమూచుహు అన్నారు. వాస్తవంగా ఘ్రాణమూచుహు అని అనకుండా ప్రాణమూచుహు అన్నారు. అంటే బయటికి కనిపించేటువంటి ముక్కు లోపలికి వెళ్ళేటువంటి వాయువులు కాబట్టి ప్రాణదేవతని బదులుగా, అంటే ఇది మళ్ళీ వేరేగా ప్రాణదేవత అన్నటువంటిది ముఖ్య ప్రాణదేవత వస్తుంది కాబట్టి ఇక్కడ ఘ్రాణదేవతని ప్రాణ అన్నటువంటి శబ్దంతో వాడి ఘ్రాణదేవతని ఉద్గానం చెయ్యమని కోరారు. ఘ్రాణం గానం చేసింది. ఆ దేవత కూడా తనకి మంచి వాసనలు, పరిమళాలతో కూడుకున్నటువంటివి, గంధంతో కూడుకున్నటువంటివి, ఆఘ్రాణ మహిమ అనేటువంటిది ఉన్నది అనేటువంటి భావన, అంటే విశేషంగా దోషం దానికి కలిగింది. కలిగేసరికల్లా ఆ అవకాశాన్ని చూసుకో రాక్షసులు ఘ్రాణ దేవతకి కూడా పాపాన్ని అంటగట్టారు. అందువలన పాపస్వరూపమైనటువంటి దుర్గంధం ఇప్పుడు కూడా మనుష్యులు వాసన చూడడం అనేటువంటిది జరుగుతున్నది. అంటే వాక్కు విషయంలో లాగే వ్యష్టి రూపమైనటువంటి హిరణ్యగర్భ ప్రజాపతి యొక్క జన్మాంతర దోషం ఇక్కడ కూడా సంక్రమించి మంచి వాసనలతో పాటు చెడు వాసనలు కూడా ప్రజలు పొందేటువంటి స్థితి ఘ్రాణానికి కలిగింది. అందువలన ఘ్రాణదేవత యొక్క ఉద్గానం కూడా దేవతలకి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వాక్కు ఘ్రాణం రెండూ పనిచేయలేదో అప్పుడు దేవతలు అధః చక్షురుచుస్త్వం న ఉద్గాయ ఇతి తథేతి తేభ్యః చక్షుః ఉదగాయతు యశ్చక్షుషు భాగస్థం దేవేభ్యః గాయతు కళ్యాణం పశ్యతి తదాత్మనే తే విదుః అనేన వై స ఉద్గాత్ర అత్ర ఇష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విద్యన్ స యస్స పాప్మా యదేవేదమ ప్రతిరూపం పశ్యతి సయేవ స పాప్మా. ఇది 4వ మంత్రం. ఆ తరువాత దేవతలు మళ్ళీ వాళ్ళ కొరకు రాక్షసుల్ని జయించడం కోసం నేత్రాధిష్టాన దేవత అయినటువంటి చక్షువుని కళ్ళని ఉద్గానం చేయమని కోరారు.
ఆ దేవత కూడా అంటే ఆ చక్షుస్వరూపమైనటువంటి దేవత కూడా ఉద్గానం చేసింది. చేసి ఏం చేసింది? దేవతలకు ఆ ఫలాన్ని ఇచ్చింది. ఫలాన్ని ఇచ్చి ఏదైతే మంచి వస్తువుల్ని చూడడం అనేటువంటి గుణం ఉన్నాదో అది తన కోసమే ఉంచుకున్నది. ఎప్పుడైతే ఇటువంటి స్వార్థాన్ని, విషయసంగ దోషాన్ని ఆ కళ్ళు కూడా పొందేయో, అసురులు ఆ చక్షుదేవతకి కూడా పాపాన్ని అంటగట్టారు. అందువలన ఇప్పుడు మనుష్యులు చూడకూడనటువంటి వాటిని చూస్తున్నారు. అంటే ఇది కూడా హిరణ్యగర్భుని యొక్క జన్మాంతర వ్యష్టి రూపమైనటువంటి వాసనల యొక్క ఫలితమే. ఈ విధంగా చక్షువుల ఉద్గానం కూడా దేవతలకి పనికిరాలేదు. అప్పుడు దేవతలు చెవుల్ని కోరుతున్నారు. అధ హ శ్రోత్రమూచు త్వన్న ఉద్గాయేతి తేభ్యః అగాయతు తేభ్యః శ్రోత్రముదగాయతు యశ్రోత్రే భోగస్తం దేవేభ్యః అగాయతు కళ్యాణం శృణోతి తదాత్మనే తే విదుః అనేన వై స ఉద్గాత్రాత్యేష్యంతి ఇతి తమభిద్రుచ్య పాప్నా విధ్యన్ సయస్స పాప్మా యదే వేదం అప్రతిరూపం శృణోతి సయేవ స పాప్మా. ఇప్పుడు శ్రోత్రేంద్రియాన్ని ఆశ్రయించారు, చెవుల్ని. ఆ శ్రోత్రేంద్రియాన్ని అడిగారు. దేవతలు రాక్షసుల్ని జయించడం కోసం మాకు నువ్వు సహాయం చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆ శ్రోత్ర దేవత వాళ్ళ కోసం ఉద్గానం చేసింది. అలా చేసి శబ్దశ్రవణం వల్ల కలిగినటువంటి లాభాన్ని దేవతలకు ఇచ్చింది. శుభమైనటువంటి శబ్దాల్ని శ్రవణం చేయడం అనేటువంటి ఫలితాన్ని తన దగ్గరే ఉంచుకున్నారు. అలాగే నా వల్లనే శుభ శబ్దాలు వినబడుతున్నాయి అన్నటువంటి ఒక గొప్ప, అలాగే అభిమాన రూపమైనటువంటి అహంకారం పొందింది. ఇది తెలుసుకున్నటువంటి అసురులు శ్రోత్ర దేవతకు కూడా విషయాసంగ దోషాన్ని అంటగట్టారు. అందువలన ఇప్పుడు మనుష్యులు దుర్భాషలు ఆడుకోవడం అంటే తిట్టుకోవడం, అశ్లీలమైనటువంటి మాట్లాడకూడనటువంటి అమంగళకరమైనటువంటి చెడైనటువంటి మాటల్ని వింటున్నారు. దానికి కారణం ఆ పాప సంబంధమే, ఆ రాక్షసుల వల్ల కలిగిన పాప సంబంధమే. ఇది కూడా హిరణ్యగర్భుని యొక్క జన్మాంతర వ్యష్టి రూప వాసనా ఫలమే. ఈ విధంగా శ్రోత్ర ఉద్గానం కూడా దేవతలకి బలాన్ని ఇవ్వలేదు. అప్పుడు దేవతలు మళ్ళీ మనస్సును ఆశ్రయించారు. అధః మన ఊచు త్వన్న ఉద్గాయేతి తథేతి తేభ్యో మన ఉదగాయతు యో మనసి భోగః తందేవేభ్యః గాయతు కళ్యాణం సంకల్పయతి తదాత్మనే తే విదుః అనేన వై స ఉద్గాత్రాత్రేష్య అత్ర అత్యేష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా విధ్యన్న సయస్స పాప్మా యదే వేదమప్రతిరూపకం సంకల్పయతి సయేవ స పాప్మా ఏవ ముఖల్వేత దేవతా పాప్మభిః ఉపాసృజన్నేవ నేనాః పాప్మనా అవిధ్యన్. మనస్సు అనేటువంటి దాన్ని దేవతలు ఆశ్రయించారు. ఆశ్రయించి ఆ అసురుల్ని జయించడానికి మాకు బలం కలగటానికి నువ్వు ఉద్గానం చెయ్యి అని అడిగారు. ఆ మనస్సు వాళ్ళ కోసం ఉద్గానం చేసింది. అయితే ఆ ఉద్గానం ఫలం దేవతలకు ఇచ్చింది. శుభ సంకల్పాలు అనేటువంటివి తన దగ్గర ఉంచుకున్నాడు. అయితే అన్ని పనులు తన సంకల్పం ద్వారానే జరుగుతున్నాయి అనేటువంటి ఒక గొప్ప అభిమానంతో కూడుకున్నటువంటి అహంకారం మనస్సుకి కలిగే. ఇలా కలగడం వల్ల స్వార్థ దోషం అవకాశంగా తీసుకొని అసురులు మనస్సుకు పాపదోషాన్ని అంటగట్టారు. ఇప్పుడు ఇదే ఇవాళ ప్రజల్ని దుష్టమైనటువంటి సంకల్పాలు, చెడు ఆలోచనల వైపు నడిపిస్తున్నది. ఇది కూడా హిరణ్యగర్భ ప్రజాపతి యొక్క జన్మాంతర అంటే పూర్వకల్పంలో అతని జన్మకి సంబంధించినటువంటి వ్యష్టి రూపమైనటువంటి వాసనా ఫలితమే. ఈ విధంగా దేవతలకి మనోదేవతల వల్ల కూడా
ప్రయోజనం లేకపోయింది. అంటే ఈ విధంగా వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలతో పాటు చర్మము మొదలైనటువంటివి కూడా శుభ అశుభ విధాలైనటువంటి రెండు కార్యాలు ఉండడం వల్ల దేవతలను వాటి వల్ల ఏ ప్రయోజనము లేకుండా పోయింది. అంటే ఈ వాగాది ఇంద్రియములే కాకుండా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వేటి వల్ల కూడా వీళ్ళకి ఏ ప్రయోజనము లేకుండా పోయింది. ఇంద్రియాలు పాప సంసర్గం పొందడం వల్ల అసురుల వలన దేవతలు కొట్టబడి దేవతలకి ప్రయోజనం లేకుండా పోయింది. అంటే ఎప్పుడైతే పాపం అనేటువంటిది ఇంద్రియాలకు అంటుతున్నాదో ఆ ఇంద్రియాలు పనిచేయకపోవటం వలన దేవతలకి ఎటువంటి శుభఫలాలు కలగలేదు, బలం కలగలేదు, అసురుల్ని జయించలేకపోయారు. అంటే ఇక్కడ మనం ఇవాళ ఒక వేదాన్ని గానం చేస్తున్నాం. గానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో నేను చాలా బాగా వేదాన్ని గానం చేస్తున్నాను అన్నటువంటి అభిమానంతో నేను బాగా వేదం చదువుతున్నాను, సస్వరంగా చదువుతున్నాను, అందరూ నా యొక్క గానాన్ని వింటున్నారు అని వాక్కుతోనో, లేకపోతే నేను చేస్తూ ఉన్నటువంటి యజ్ఞం యొక్క వాసన అందరికీ అంటుతున్నది, అందరూ మంచి వాసనల్ని పొందుతున్నారు అన్నటువంటి ఘ్రాణోపాసనతోనో, లేకపోతే నేను చెప్తూ ఉన్నది అందరూ వింటున్నారు, శ్రవణ శక్తి బాగా నేను శ్రవణం చేయిస్తున్నాను అన్నటువంటి అహంకారంతోనూ, లేకపోతే నేను ఒక గొప్ప సంకల్పం చేశాను, నా వల్ల ఈ గొప్ప కార్యం నెరవేరుతున్నది అన్నటువంటి మనస్సు వలన ఎటువంటి పరిస్థితుల్లోని కూడా ఆసుర భావాల్ని జయించలేము. ఎవరైతే ఇంద్రియాలకుండేటువంటి పాపాల్ని పోగొట్టుకుంటారో వాళ్ళు మాత్రమే ఆసుర భావాల్ని జయించగలరు, లేని వాళ్ళు జయించలేరు. అయితే ఇప్పుడు 6 మంత్రాలు మనకి జరిగాయి. 7వ మంత్రం అధః ఇమం ఆసన్యో ప్రాణం వూచు త్వన్నః ఉద్గాయ ఇతి తథేతి తేభ్యః ఏష ప్రాణః ఉదగాయతు తే విదుః అనేన వై స ఉద్గాత్రాత్రేత్యష్యంతీతి తమభిద్రుత్య పాప్మనా అవిధ్యత్ సన్ స యథాశ్మానం మృత్వాలోష్టో విధ్వగం సేత ఏవగం హైవ విధ్వంసమానా విశ్వంచో విదేశు తతో దేవా భవన్ పరాసురాః భవత్యాత్మనా పరాశ్చద్విషన్ ఆత్మా భ్రాతృవ్యో భవతి ఏవం వేద. ఇక్కడ ఎప్పుడైతే ఇంద్రియాలని ఉపాసించడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందో, ఇంతవరకు దేవతలు వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలని రాక్షసుల్ని జయించడం కోసం ఉద్గానం చేయమని కోరడం, ఆ ఇంద్రియాలు విషయాసంగంతోని స్వార్థంతోని కూడుకోవటం వలన అసురులు జయాన్ని పొందడం, మృత్యు దాటడానికి దేవతలకి అవి ఉపయోగపడకపోవటం జరిగింది. అంటే ఆయా ఇంద్రియాలు చేసినటువంటి ఉద్గానాలు ఏవి కూడా వీళ్ళకి ప్రయోజనాన్ని కలిగించలేదు. అప్పుడు దేవతలు ముఖం లోపల శూన్యమైనటువంటి ఆకాశంలో సంచరించేటువంటి ముఖ్య ప్రాణం దగ్గరికి వెళ్ళి మా కోసం ఉద్గానం చెయ్యి అని అడిగారు. అది ముఖం లోపల ఉన్నది ఒక శూన్యమైనటువంటి ప్రదేశంలో వ్యాపించి ఉన్నటువంటి ముఖ్య ప్రాణం. ఆ వాయువుల్ని వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేశారు, మా కోసం ఉద్గానం చెయ్యని. ఆ ముఖ్య ప్రాణం ఉద్గానం చేసింది. అది శరీరంలో సంచరించే వాయు రూపమైనటువంటి ముఖ్య ప్రాణ అధిష్టాన దేవత. మన శరీరంలో తిరిగేటువంటి వాయువులకి ముఖ్యమైనటువంటి అధిష్టాన దేవత ఆ ప్రాణం. అప్పుడు కూడా అసురులు ఈ ఉద్గానం వల్ల దేవతలు మనల్ని మించిపోతారు అని భావించి వాగాది దేవతలకు పాపాన్ని ఆపాదించినటువంటి విధంగానే ముఖ్య ప్రాణానికి కూడా పాపాన్ని ఆపాదిద్దామని అనుకున్నారు. అంటే మిగతా ఇంద్రియాలు ఎలాగైతే అహంకారంతో ఏదో ఒక విశిష్టత్వాన్ని గొప్పతనాన్ని తమలో తాను భావించుకొని ప్రవర్తించేయో, అలాగే ఈ ముఖ్య ప్రాణం కూడా తనలో ఏదో ఒక స్వార్థాన్ని, ఒక గొప్పని, ఒక అహంకారాన్ని ప్రదర్శిస్తే దాన్ని కూడా పాపంతో కూడుకున్నటువంటి దాన్ని చేద్దామని అసురులు ప్రయత్నం చేశారు. అయితే
ముఖ్య ప్రాణానికి దోష సంబంధాలు లేకపోవటం వలన అసురుల ప్రయత్నం ఫలించలేదు. అంటే ఇంత చేసినటువంటి రాక్షసుల ప్రయత్నం ఎందుకు కాకుండా పోయింది. అలా పోవటం ఎలాంటిది అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు. ఒక రాయి మీద వెళ్లి మన్ను మృత్పిండం అంటే మట్టి ముద్ద పడ్డాదనుకోండి, ఆ రాయి ముక్కలవదు, మృత్పిండమే ముక్కలయ్యి దుమ్ము ధూళిలాగా పిండిగా అక్కడ ఇక్కడ పడిపోతుంది. అలాగే ఈ ముఖ్య ప్రాణదేవతను ఎదుర్కోవాలనుకున్నటువంటి అసురులు కూడా అనేక విధాలుగా ఆ మృత్పిండంలాగే ఆ మట్టి ముద్దలాగే నాశనం అయిపోయారు. తతో దేవాః అభవన్ పరాసురాః. కాబట్టి దేవతలు అప్పుడు జయించారు, అసురులు పరాభవాన్ని పొందారు. ఎప్పుడైతే రాక్షసులు పరాభవాన్ని పొందారో, దేవతలు జయించారో, ముఖ్య ప్రాణం యొక్క శక్తి అందరికీ తెలిసింది. ఈ విధంగా అసురులు నశించిపోవడం వలన వాగాది దేవతలకు అజ్ఞానం వల్ల కలిగినటువంటి అశక్తి వలన కలిగినటువంటి పాపం నుండి బయటపడ్డారు. అంటే వాళ్ళు జన్మాంతరంలో వాసనల వలన లభించినటువంటి విషయ సంగ దోషం వలన లభించినటువంటి పాపాల నుంచి ఇంద్రియాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎప్పుడైతే వాగాది దేవతలు అవాంతర ఫలంగా అగ్న్యాది దేవతలుగా మారారు. అంటే ఇంతకు ముందు వాక్కు అంటే వాక్స్వరూపం, ఇప్పుడు వాక్యేమిటి? అగ్నిర్మే వాచి శ్రితః. అంటే అగ్ని అనేటువంటిది వాక్కులో ఉన్నది, వాక్కు అగ్నిస్వరూపంగా, అలాగే ఘ్రాణం వాయుస్వరూపంగా, అలాగే చక్షుల జ్యోతిస్వరూపంగా, అలాగే చెవులు ఆకాశ స్వరూపంగా. అంటే శబ్దాన్ని గ్రహించేది ఒకటి, వాసనల్ని గ్రహించేటువంటిది ఒకటి, రూపాన్ని గ్రహించేది ఒకటి, మాటల్ని గ్రహించేది ఒకటి. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క దేవతలుగా మారాయి. వాక్యం ఎప్పుడైతే అగ్నిగా మారిందో, ఎప్పుడైతే ఘ్రాణము అనేటటువంటిది వాయువుగా మారిందో, శ్రాత్రం అనేటువంటిది ఆకాశంగా మారిందో, అలాగే నేత్రాలు అనేటువంటివి జ్యోతిష్గా మారాయో, ఆదిత్యుడిగా మారాయో, ఇవన్నీ కూడా వాటి అసంగ దోషాలని పోగొట్టుకోవటం వలన అవన్నీ కూడా దేవతా స్వరూపాలుగా అవాంతర ఫలాన్ని పొందేయి. అంతకు ముందు వాగాదులు అసురులు నాశనం అయిపోయిన తర్వాతను వాగాది దేవతలు అంటే అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఆసక్తి, అలాగే వాసనల వల్ల కలిగినటువంటి దోషాల వల్ల కలిగినటువంటి పాపాల నుంచి వాళ్ళందరూ బయటపడ్డారు. ఈ వాగాది దేవతలందరికీ కూడా అవాంతర ఫలం ఒకటి వచ్చింది. ఏమిటండి అవాంతర ఫలం అంటే అగ్ని ఆది దేవతలుగా మారారు. వాక్కు అగ్నిగా, ఘ్రాణం వాయువుగా, నేత్రాలు ఆదిత్యుడిగా, అలాగే చెవులు అంటే శ్రవణ శక్తి ఆకాశంగా, ఇలాగే ఇంద్రియ మనస్సు అనేటువంటిది ప్రాణ శక్తిగా అంటే ప్రధానమైనటువంటి ప్రాణశక్తిగా, ఇలా ఇవన్నీ మారేసరికల్లా వీటిలో అంటే వాటన్నిటికీ దేవతాత్వం అనేటువంటిది ఏర్పడ్డాది. ఎప్పుడైతే వాటికి దేవతాత్వం అనేటువంటిది ఏర్పడ్డాదో, అంతకుముందు అవి శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంద్రియాలుగా వేరువేరేగా ఉన్నాయి. వ్యాపకత్వము ప్రకాశమయమైనటువంటి దేవతాభావం ఇంతకు ముందు వాటికి లేవు. ఇప్పుడు అవి అన్నింటా వ్యాపించేయి, వాటికి ప్రకాశించేటువంటి దేవతాభావం అనేటువంటిది కలిగింది. విశుద్ధమైనటువంటి ప్రాణదేవతతో కలిగటం వలన వాగాది ఇంద్రియాలు విషయాసంగ పాపదోషాలని పోగొట్టుకున్నాయి. ఎప్పుడైతే విశుద్ధమైనటువంటి ముఖ్య ప్రాణదేవతతో ఇంద్రియాలకు సంబంధం ఏర్పడ్డాదో, ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి పాపదోషాలన్నీ పోయాయి. అలాగే అసురులు నాశనం అవడం వలన ఆసురమైనటువంటి భావాలు కూడా ఇంద్రియాలకు పోయాయి. అంటే ఇతరుల్ని తిట్టడం, లేకపోతే ఇతరుల గురించి చెడు వాసనలు చూడడం, చెడు విషయాలని చూడడం, చెడు విషయాలను వినడం, ఇలాంటివన్నీ కూడా ఆ ఇంద్రియాలకి తొలగిపోయాయి. ఆ ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయాయి. దేవతా స్వరూపానికి ప్రతిబంధకాలైనటువంటి పాపదోషాలు పోవటం వలన విశుద్ధములు అంటే పవిత్రములైనటువంటి వాక్కు మొదలైనటువంటి దేవతలకు అజ్ఞాని దేవతా స్వరూపం అనేటువంటి అనుభవం కలిగింది. అంటే వాక్కు మొదలైనటువంటి వాటికి మేము అగ్ని వంటి దేవతలము అనేటువంటి
స్వరూప భావం వాళ్ళలో కలిగింది. దేవతలకు శత్రువులైనటువంటి అసురులు పరాభవం పొందారు. ఇదంతా ఒక కథారూపమైనటువంటి శృతి. దీన్ని చూసి పూర్వకల్పంలో అంటే ఇంతకు ముందు జరిగినటువంటి కాలంలో వ్యష్టి రూపంలో ఉన్నటువంటి యజమానుడు, ఒక వ్యక్తిగా ఉన్నటువంటి యజమానుడు వాగాది దేవతలను పరీక్షించి అసంగ పాప దోషాలు ఉన్నందున ఆ దేవతల్ని విడిచిపెట్టాడు. అంటే ఆ హిరణ్యగర్భ ప్రజాపతి కింద మారినటువంటి వాడు పూర్వ జన్మలో ఒక వ్యష్టి అయినటువంటి యజమానుడు కాబట్టి తన ఇంద్రియాలకు ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా, ఆ దోషాలతో కూడుకున్నటువంటి వాటన్నిటినీ కూడా ఆయన విడిచిపెట్టేయటం అనేటువంటిది జరిగింది. అది జరిగిన తర్వాతను ముఖ్య ప్రాణాన్ని ఆత్మ రూపంగా ఆశ్రయించి వ్యష్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఈ కల్పంలో విరాట్ భావాన్ని పొందాడు. అంటే ఎప్పుడైతే ఆ హిరణ్యగర్భ బ్రహ్మ ముఖ్య ప్రాణాన్ని ఆత్మగా భావించాడో, ఏదైతే దేవతలకి విజయాన్ని చేకూర్చిపెట్టి రాక్షసుల్ని పరాజితుల్ని చేసిందో, నోట్లోపలుండేటువంటి ఆకాశమునందు ఉన్నటువంటి వాయుస్వరూపం దాన్నే ఆయన ఆశ్రయించి, ఇంతకు ముందు ఆయన వ్యష్టిగా ఉన్నప్పుడు దేహాభిమానం ఏదైతే ఉన్నాదో దాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఈ కల్పంలో విరాట్ అంటే సూత్రాత్మ, హిరణ్యగర్భుడు అంటే ఆయనే హిరణ్యగర్భ ప్రజాపతి, విరాట్ అనేటువంటి భావాన్ని పొందాడు. శాస్త్రంలో చెప్పబడినటువంటి ఫలాల వలన 14 భువనాల సమిష్టి రూపాన్ని పొందాడు. అంటే శాస్త్రం ఏమిటి? ఎవరైతే ఇలా ముఖ్య ప్రాణాన్ని ఉపాసిస్తున్నారో వాళ్ళు సమిష్టి భావం అయినటువంటి రూపాన్ని పొందుతారు. కాబట్టి వ్యష్టి రూపం పోయి హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి ప్రజాపతి విరాట్ స్వరూపమైనటువంటి సమిష్టి రూపంగా మారాడు. అదే విధంగా ఎవళ్ళు ఈ కల్పంలో ప్రాణదేవతను తెలుసుకుని ఉపాసిస్తారో వాళ్ళని ద్వేషించేటువంటి వాళ్ళు కూడా పరాభవాన్ని పొందుతారు. ఎవరైతే ఈ ముఖ్య ప్రాణాన్ని తెలుసుకొని ఆ ముఖ్య ప్రాణాన్ని ప్రాణదేవతగా ఉపాసన చేస్తారో వాళ్ళని ద్వేషించేటువంటి వాళ్ళు కూడా నశించిపోతారు, పరాభవాన్ని పొందుతారు. ఇక్కడ ద్వేషం అంటే పారమార్థిక ఆత్మస్వరూప దర్శనానికి ప్రతిబంధకమైనటువంటిది అని అర్థం. అంటే ద్వేషం అంటే ఒకరి మీద ఒకరికి శత్రుత్వం అని కాదు, పరమాత్మని పొందడానికి చేసేటువంటి ప్రయత్నానికి అడ్డంగా ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ద్వేషం అంటారు. అటువంటి ద్వేషం ఏదైతే ఉన్నాదో అది నశిస్తుంది. అంటే పారమార్థికమైనటువంటి ప్రగతికి, ఆత్మని చూడడానికి ఉన్నటువంటి అవకాశాలకి ఏది అడ్డు రాకుండా ఈ ముఖ్య ప్రాణోపాసన మనకి పనిచేస్తుంది. సవతి తల్లి పిల్లల ద్వేషం వంటి ద్వేషం కలిగినటువంటి విషయాసంగ దోషాలు కూడా పోతాయి. సాధారణంగా స్వంత అన్నదమ్ములు కాక సవతి తల్లి పిల్లలైనటువంటి వాళ్ళకి అన్నదమ్ములైనప్పటికీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండేటువంటి ద్వేషం లాంటి ద్వేషం కలిగినటువంటి అటువంటి ద్వేషం కలిగినటువంటి విషయాసంగ దోషాలు అంటే ఇంద్రియార్థముల వల్ల కలిగినటువంటి దోషాలు అవి కూడా పోతాయి. ఇక్కడ ఏవం వేద అనేటువంటి వాక్యాన్ని విధిపరమైనటువంటి వాక్యం అని చెప్పాలి. ఏవం వేద ఏమిటయ్యా ఈ ఏవం వేద అంటే యదాగ్నేయో అష్టాకపాలః అని వేదంలో యజ్ఞ విషయాలను చెప్తూ ఉన్నప్పుడు అష్టాకపాల శృతి అని ఒకటి ఉంది. ఇక్కడ ఎటువంటి అర్థాన్ని చెప్పాలో అటువంటి అర్థాన్నే ఏవం వేద అన్న చోట చెప్పాలంటారు. ఆ యదాగ్నేయో అష్టాకపాలః అన్నటువంటి చోట విద్యాత్ అంటే తెలియాలి, ఉపాసీత అంటే ఉపాసించాలి అని అర్థం చెప్పాలి. అలాగే ఏవం వేద అన్నటువంటి చోట కూడా తెలియాలి, ఉపాసించాలి అన్నటువంటి అర్థాన్ని చెప్పాలి. అంటే ముఖ్య ప్రాణం తెలియాలి, ముఖ్య ప్రాణాన్ని ఉపాసించాలి అన్నటువంటి అర్థాన్ని చెప్పాలి. ఈ ఏవం వేద అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రాణోపాసనకి సంబంధించిన విధి వాక్యము అంటుంది ఉపనిషత్తు. యదాగ్నేయో అష్టాకపాలః అనేటువంటి చోట ఆగ్నేయం అనేటువంటిది అగ్నిదేవతని చెప్తే అష్టాదశ కపాల సంస్కృత పురోడాశము అన్నటువంటి అర్థాన్ని అష్టాకపాలః అన్నటువంటి పదం చెప్తుంది. రెండు యాగానికి సంబంధించినటువంటి అంగాలే.
ఆగ్నేయ యాగానికి సంబంధించినటువంటివి ఈ రెండూ కూడా. అదే విధంగా ఈ దేవాసుర కథలో ఆఖ్యాయికలో ప్రాణ మహత్వం అంటే ప్రాణం యొక్క గొప్పతనం, ప్రాణోపాసన ఫలం రెండూ వర్ణించబడ్డాయి. అంటే ప్రాణం గొప్పతనము చెప్పారు, ముఖ్య ప్రాణం యొక్క గొప్పతనాన్ని చెప్పారు, ముఖ్య ప్రాణం యొక్క ఉపాసనని చెప్పారు. ఈ వాక్యం ముఖ్య ప్రాణోపాసన విధిపరమైనటువంటి వాక్యం. అంటే తప్పనిసరిగా ముఖ్య ప్రాణాన్ని ఉపాసించాలి అన్నటువంటి అర్థాన్ని చెప్తుంది. ఈ కథకి అర్థవాదం అని అనుకోకుండా ప్రాణోపాసన విధిగా పూర్తి చేయటం వలన ఈ కల్పంలో ఎవరైనా ముఖ్య ప్రాణోపాసన చేస్తే వాళ్లకు ఆ విరాట్ స్థితి అంటే సూత్రాత్మ స్థితి ఫలితంగా కలుగుతుంది. అంటే ఇదేదో ఈ కథకి అర్థవాదం అంటే ఈ కథని ఒక ఏదో కథలా చెప్పారు అని అనుకోకుండా ప్రాణోపాసన విధిగా దీన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ కల్పంలో ఎవరైనా ముఖ్య ప్రాణోపాసన చేస్తే అంటే ముఖ్య ప్రాణాన్ని దీనివల్ల ఉపాసించినట్టుగైతే రాబోయేటువంటి కల్పంలో వాళ్ళు విరాట్ స్థితి అంటే సూత్రాత్మ స్థితి ఫలితంగా పొందుతారు. ఏహ ఊచు వనుసోభూత్ యహ ఇత్థం అసక్త ఇతి అయం ఆస్యే అంతరితి సహ ఆయాస్య అంగిరస అంగానాం హిరస. అంటే ఇప్పుడు వాగాది దేవతల్ని వదిలి ముఖ్య ప్రాణాన్నే ఆత్మగా ఉపాసించాలి అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే చెప్తున్నారు. ముఖ్య ప్రాణం గుణ సంపద ఉండడమే గొప్పతనం. కాబట్టి ఆ గుణాలతో ప్రాణోపాసన విషయంగా తెలియాలి. దీని ప్రాణాన్ని ఆ గుణాలతో ఉపాసించాలి. ఈ కథ ద్వారా మనకి వేదం చెప్తున్నది. ముఖ్య ప్రాణం వలన తమ దోషాన్ని పోగొట్టుకొని వాగాది ఇంద్రియాలు దేవత్వాన్ని పొందే అటువంటి మహాత్ముడు ఎవళ్ళా అని ఈ ముఖ్య ప్రాణాలు బాగా విచారణ చేస్తే దేహేంద్రియాల్లోనే అయం ఆస్యే అంతః అంటే ఈ శరీరంలో ఈ ముఖంలో లోపలి భాగంలో ఆకాశంలో ప్రత్యక్షంగా ఉన్నాడు అని ఆ ముఖ్య ప్రాణాన్ని వాగాది ఇంద్రియములు తెలుసుకున్నాయి. ఈ ఎవరైతే వీళ్ళని రక్షించాడో ఆ రక్షించినటువంటి ముఖ్య ప్రాణం ఈ ముఖం లోపలే ఉన్నది అని వాడు తెలుసుకున్నారు. వాగాది ఇంద్రియాలన్నింటికి సాధారణంగా దేవతాభావాన్ని ఈ ప్రాణం మధ్యవర్తిగా ఉండడం వలన కలిగింది. అందువల్ల ప్రాణానికి ముఖం అంటే నోటు ఆకాశంలో అంటే నోటి మధ్య భాగంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నవాడు అంటే దేహేంద్రియములకు రసంగా సారంగా పుష్టిగా అంటే రసం అంటే సారం అదే పుష్టి ప్రాధాన్యం కలవాడు కాబట్టి ఆత్మగా ఉన్నాడు కాబట్టి అంగిరసహ అన్నటువంటి పేరు వచ్చింది. నోటి అంటే నోటి లోపల భాగంలో ఉన్నాడు కాబట్టి ఆయాస్య అంటే వీడెక్కడున్నాడు లోపల భాగంలో ఉన్నాడు. ఆస్యము యొక్క లోపల భాగంలో ఉన్నాడు కాబట్టి ఆయాస్య అన్న పేరు వచ్చింది. అలాగే దేహేంద్రియాలకి సారాన్ని కల్పించినటువంటి వాడు బలాన్ని చేకూర్చినటువంటి వాడు కాబట్టి అంగిరసహ అంటే అంగానాం రసః అంగిహి అంగములన్నింటికీ కూడా రసాన్ని శక్తిని కలిగించినటువంటి వాడు కాబట్టి ఆంగిరసః అన్నటువంటి పేరు వచ్చింది. ఈ విధంగా ఈ ముఖ్య ప్రాణానికి స్వార్థం లేక అన్నింటికీ కూడా ఉపకారం చేస్తుంది కనుక శరీరంలో వాగాదుల్ని కాదని ప్రాణాన్నే ఆత్మగా గ్రహించాలి. ముఖ్య ప్రాణాన్నే ఆత్మగా గ్రహించాలి. ప్రాణాన్ని అంటే ఆత్మ అయిన దాన్ని ఆత్మగా గ్రహించడం. దీనివల్ల మనకి శ్రేయస్సు కలుగుతుంది. అనాత్మలైనటువంటి వాగాదులను ఆత్మగా భావిస్తే మనకి అశుభం కలుగుతుంది. ఈ కథలో ఉపాస్యమైనటువంటి ప్రాణదేవతకు ఆయాస్యత్వం అంటే ఆస్యమునందున్నది అన్నటువంటి పేరు, ఆంగిరసత్వం అంటే అంగములకు పుష్టిని చేకూర్చింది అన్నటువంటి దాని వల్ల కలిగిన ఆంగిరస పేరు, ఈ రెండూ కూడా ముఖ్య ప్రాణదేవతకు కలిగేయి అని చెప్పబడ్డాది. ఈ విధంగా మనకి 3వ బ్రాహ్మణంలో కొన్ని మంత్రాల యొక్క అర్థాలను మనం చెప్పుకున్నాం. స్వస్తి.